ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు కోర్టును కోరగా దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉందని భావించిన హైకోర్టు తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.